శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత సాంఖ్య యోగంలో ఈరోజు మనం 31, 32 శ్లోకాలను తెలుసుకుందాము. ఆత్మజ్ఞానం గురించి చెప్పటానికి కొంత విరామం ఇద్దామనుకున్నారు పరమాత్మ. ఈ శ్లోకంలో స్వధర్మం గురించి చెప్తున్నారు. స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాధియుద్ధాచ్ఛేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. ఈ ఆత్మజ్ఞానం గురించి కాసేపు పక్కన పెడదాము, దీన్ని తర్వాత తెలుసుకుందాము. ముందు నువ్వు స్వధర్మం ఆచరించాలి అని చెప్తున్నారు పరమాత్మ. స్వధర్మమపి చావేక్ష్య, ముందు నువ్వు నీ యొక్క స్వధర్మమును చూసుకో. న వికంపితుమర్హసి, నువ్వు చెలించుటకు వీల్లేదు, సందేహాలను ప్రదర్శించడానికి కూడా వీల్లేదు. ధర్మ్యాధి యుద్ధాచ్ఛేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. ఇప్పుడు నీకు ఎదురుగా ఉన్నది క్షత్రియుడవు అయిన నీకు స్వధర్మము అయిన యుద్ధము. ఈ యుద్ధము పూర్తిగా ధర్మ మార్గములో ఉండేటటువంటి యుద్ధం. ఈ యుద్ధము నీకు ధర్మశాస్త్ర విహితమైన యుద్ధము. ఈ యుద్ధము కంటే వేరేగా నీకు శ్రేయస్కరమైన కర్తవ్యము కానీ ధర్మము కానీ లేదు. నీకు ఈ యుద్ధమే శ్రేయస్కరము. ముందు నువ్వు స్వధర్మం ఆచరిస్తేనే ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానం కలగాలంటే తొలి మెట్టు స్వధర్మ ఆచరణం. ఎవరెవరికి ఏ ఏ ధర్మం స్వధర్మమో, శాస్త్ర ప్రకారం ఏవి స్వధర్మమో గమనించుకొని ఆ స్వధర్మం అటూ ఇటూ చేయించకుండా ఆచరించాలి. కర్తవ్యం స్వధర్మం విషయంలో శాస్త్రం ఏది చెబితే అది చేయాలి. దాంట్లో మళ్ళీ ఇది మంచిదా అది మంచిదా అని ఊగిసలాడకుండా, చెలించకుండా స్వధర్మం కర్తవ్యం ఆచరించాలి అని మనందరికీ కూడా ఈ శ్లోకం ద్వారా సూచిస్తున్నారు పరమాత్మ. స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాధియుద్ధాచ్ఛేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. అంతేకాక స్వధర్మమును బట్టి నీవు చెలించకూడదు. ఏలనగా క్షత్రియునకు ధర్మయుద్ధమునకు మించినట్టే శ్రేయస్కరమైన కర్తవ్యము మరి ఒకటి ఏదీను లేదు. కర్తవ్య పాలన, స్వధర్మ ఆచరణ ఎప్పుడు ఈ లోకంలోనూ ఈ జన్మలోనూ అదేవిధంగా శ్రేయోమార్గంలోనూ చాలా మంచి ఫలితములు ఇస్తుంది అని ఈ 32వ శ్లోకంలో చెబుతున్నారు పరమాత్మ. యదృచ్ఛయాచోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. ఓ అర్జున, యదృచ్ఛయా చోపపన్నం, నీకు అనుకోకుండా ప్రాప్తించింది. ఏం ప్రాప్తించింది? స్వర్గద్వారం అపావృతం, స్వర్గద్వారములు తెరుచుకున్నాయి. ఏదో కష్టం అని నువ్వు భ్రమపడుతున్నావు. సుఖినః క్షత్రియాః, క్షత్రియులలో కొంతమంది అదృష్టవంతులకు మాత్రమే లభంతే యుద్ధం ఈదృశం, ఇట్టి యుద్ధమును పొందుదురు. అంటే ఓ పార్థ, అర్జున, కొంతమంది అదృష్టవంతులైన క్షత్రియులకు మాత్రమే ఇటువంటి యుద్ధము లభిస్తుంది. నీకు ఇది అనుకోకుండా యాదృచ్ఛికంగా తటస్థించింది. ఇది స్వర్గమునకు తెరిచిన ద్వారము వంటిది. ఇక్కడ
శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడంటే, అర్జునుడు క్షత్రియుడు కాబట్టి క్షత్రియుల యొక్క స్వధర్మము అయిన యుద్ధము చేయమంటున్నాడు. స్వధర్మ ఆచరణలో విజయం పొందితే రాజ్యం వస్తుంది. ఒకవేళ స్వధర్మ ఆచరణలో యుద్ధం చేసేటప్పుడు మరణిస్తే స్వర్గద్వారములు తెరుచుకుంటాయి. నీకు ఇది యాదృచ్ఛికంగా అదృష్టవంతులైన కొంతమంది క్షత్రియులకు మాత్రమే లభించేటటువంటి అరుదైన అవకాశం అంటున్నారు. అంటే యుద్ధాలు ఎప్పుడూ జరుగుతూ ఉండవు, ఎప్పుడో ఒకసారి జరుగుతుంది. ఆ సమయంలో ఆ యుద్ధంలో పాల్గొనే అవకాశము కొంతమంది అదృష్టవంతులకు మాత్రమే లభిస్తుంది అని భావన. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మనకి కూడా ఏం ఉపదేశం చేస్తున్నారంటే, స్వధర్మాన్ని మనం కూడా ఆచరిస్తే మనకి కూడా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి అని ఉపదేశిస్తున్నారు. వీలైనంత వరకు స్వధర్మాన్ని ఆచరించమంటున్నారు. దానికి తగ్గట్టుగా ఈ జన్మలో కానీ మరో జన్మలో అంటే మనకు కూడా స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి అని చెప్తున్నారు. స్వధర్మం అంటే ఏమిటి? మనం మన జీవితంలో రకరకాల పాత్రలు పోషిస్తున్నాం. తల్లిదండ్రులుగా, తాత అవ్వలుగా, పుత్రులు పుత్రికలుగా, మనవడు మనవరాలిగా, కోడలు అల్లుడుగా, యజమానిగా, ఉద్యోగస్తుడిగా, ఇలా రకరకాల పాత్రలు పోషిస్తున్నప్పుడు మన వ్యవహార శైలిలో ఎప్పుడూ ధర్మబద్ధంగా ఉండాలి. ధర్మం అంటే పరులకు మేలు చేసే పనులు ధర్మమైన పనులు, స్వార్థంతో కూడిన పనులు అధర్మమైన పనులు. ఎప్పుడైతే మనం స్వధర్మం ఆచరిస్తామో అప్పుడు మనకు ఉత్తమ గతులు లభిస్తాయి అని ఉపదేశిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. యద్గచ్చయాచోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. ఓ పార్థ, యాదృచ్ఛికముగా అనగా అనుకోకుండా తటస్థించిన ఇట్టి యుద్ధము అదృష్టవంతులైన క్షత్రియులకే లభించును. ఇది స్వర్గమునకు తెగిచిన ద్వారము వంటిది అని ఉపదేశిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.